గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చివరి కౌన్సిల్ సమావేశంలో అంతా విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. గత 5 ఏళ్లుగా సమావేశంలో ఒకరినొకరు తిట్టిపోసుకునే మహిళా కార్పొరేటర్లంతా పార్టీలకు అతీతంగా ఏకమయ్యారు. అరుపులు కేకలు మానేసి చిరునవ్వులు చిందిస్తూ మహిళా కార్పొరేటర్లంతా కలిసి తమకు స్పోర్ట్స్ మీట్ వద్దు, విదేశాలకు టూర్ వేయాలని, లేకుంటే దేశంలో మంచి టూరిస్ట్ స్పాట్స్కి ట్రిప్ వేసేలా నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్లో ఏకమయ్యారు. ఈ మేరకు అన్ని పార్టీల మహిళా కార్పొరేటర్లు కలిసి మేయర్ పేలా శ్రీనివాస్ పోడియం చుట్టుముట్టి డిమాండ్ చేశారు. పనిలో పనిగా కమిషనర్ కేతన్ గారిని కూడా కలిసి స్పోర్ట్స్ మీట్ కాకుండా ట్రిప్ ప్లాన్ చేయాలని కోరారు. ఇదంతా చూసి జీవీఎంసీలో పురుష కార్పొరేటర్లు విస్తుపోయారు. ఓట్లేసిన మహావిశాఖ నగర ప్రజల మాటేమో కానీ స్పోర్ట్స్ వద్దు, మాకు టూర్ కావాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఆఖరి కౌన్సిల్ సందర్భంగా శనివారం తమకు ఈ 5 ఏళ్లు కార్పొరేటర్గా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ ప్రజాప్రతినిధులు కౌన్సిల్లో చెబుతుండగా మేయర్ పేలా శ్రీనివాసరావు కల్పించుకుని త్వరలో స్పోర్ట్స్ పెడుతున్నామని ప్రకటించారు. అప్పుడు అన్నీ మాట్లాడుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్పోర్ట్స్ విషయం తర్వాత మాట్లాడుకుందాం, కానీ మాకు మాత్రం మరోమారు టూర్కు తీసుకువెళ్లాల్సిందే అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేనా, మహిళా కార్పొరేటర్ల మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. కమిషనర్ కేతన్ గారు కార్పొరేటర్లు వదలలేదు, అంటే కమిషనర్ కేతన్ గారిని కూడా కార్పొరేటర్లు వదలలేదు. 0 అవర్ నడుస్తుండగా వార్డులోని సమస్యలు ప్రస్తావించాలని ఆఖరి సమావేశం నేపథ్యంలో అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు కౌన్సిల్ సాక్షిగా చెబుతున్నా అవేవీ కార్పొరేటర్లు వినలేదు. స్పోర్ట్స్ వద్దు, టూర్ ముద్దు అంటూ తమ పందాలో పోయారు. గతంలో చేపట్టిన అధ్యయన యాత్రల వల్ల విశాఖ ప్రజలకు ఒరిగిందేంటో తెలియదు, కానీ మార్చి 17వ తేదీతో పాలకవర్గ గడువు ముగిసిపోతున్న సమయంలో మరోసారి తమకు టూర్కు తీసుకువెళ్లాలంటూ కార్పొరేటర్లు మేయర్ కమిషనర్ను చుట్టుముట్టడం చర్చనీయాంశమైంది. గౌరవ మేయర్ గారు 3 రోజులు ఏదైతే స్పోర్ట్స్ పెడతామన్నారు, కానీ మహిళా కార్పొరేటర్స్ చాలామంది ఆల్మోస్ట్ ఒక 40-45 పీపుల్ మాకు స్పోర్ట్స్ వద్దు, టూర్ పెట్టండి, అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నట్టు ఉంటుంది అన్నారు. అది కూడా మంచి ఆలోచన. ఏముంది, ఒక 2 days 3 days ఒక టూర్ వెళ్తే తప్పేముంది. సో నేను కమిషనర్ గారిని కూడా అడిగాను, దిస్ లాస్ట్ ఇది కాబట్టి వారికి ఒక టూర్కి అవకాశం ఉంటే బడ్జెట్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, సో అవకాశం ఉంటే మీరు పెట్టండి, ఒక 2-3 రోజులు పెట్టి చెప్పడం జరిగింది. జీవీఎంసీ పరిధిలో ఆయా వార్డుల్లో తమకు ఓట్లేసిన ప్రజల సంగతి అటుంచితే తాము ఈ హాల్లో ఇలా కూర్చోవడం, పెద్దలు చదువుకున్న వాళ్ళ ముందు ఇలా మాట్లాడే అవకాశం రావడం వెనుక తమ భర్తల సహకారం మరువలేనిదని కొనియాడుతూ వచ్చారు. దీంతో అందరూ కొద్దిసేపు నవ్వుకున్నారు. సమస్యలపై మాట్లాడండి అంటే భర్తల్ని పొగడడం కాదంటూ అంతా మాట్లాడుకున్నారు. తొలుత 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత ఈ భర్తల ప్రస్తావన తెచ్చినప్పటికీ ఆ తర్వాత మాట్లాడిన ఒకరిద్దరు మహిళా కార్పొరేటర్లు కూడా తమ భర్తలకు ధన్యవాదాలంటూ ముగించారు. ఆ తర్వాత బాగోదనుకున్నారో ఏమో అందరికీ ధన్యవాదాలని కూడా చెప్పుకున్నారు. అయితే పురుష కార్పొరేటర్లు కూడా తమ భార్యలకు కూడా థ్యాంక్స్ చెప్పాలా లేదా అంటూ అక్కడున్న కొంతమంది నవ్వుకున్నారు.